మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను సైతం వైసీపీ తప్పు పడుతోందని మండిపడ్డారు. గతంలో వైసీపీని గెలిపిస్తే ప్రధాని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్న జగన్ మాటల్లో ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా జగన్ పనికిరారని విమర్శించారు. జగన్ గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోమని ప్రజాపాలనపై దృష్టి పెట్టామని మంత్రి సవిత తెలిపారు. ఇక ఢిల్లీలో జగన్ నిరసన తన ఉనికి కాపాడుకోవటం కోసమే తప్ప రాష్ట్రానికి ఏ ఉపయోగం లేదన్నారు. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖే 4000 పెన్షన్ ఇస్తామన్నాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. స్వయాన ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ సక్రమంగా 1వ తారీఖే వస్తుందా లేదా అని కనుక్కుంటున్నారు. అలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సమయం ఇక కూటమి ప్రభుత్వంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వారు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. మాది సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామము. మేము చేనేత కార్మికురాలు. మాది చాలా పేద కుటుంబము. మేము కార్మికుల వర్గాలపైన ఆధారపడ్డాము. చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చారు. దానిపైన ఆధారపడ్డాము. ఉచితంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకు, సవితమ్మ గారికి ధన్యవాదాలు. కరెంటు ఉచితంగా ఉంది. మాకు అంతా అనుకూలంగా సౌకర్యంగా ప్రభుత్వము కల్పిస్తా ఉంది. మేమంతా బాగా సంతోషంగా ఉన్నాము సార్. ముందు కూడా ఇట్లాగే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా బాగుంది సార్ అభివృద్ధి.